పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జనసేనకు సంబంధించి ఒక ట్వీట్ అయితే చేశారు. ఒక లెటర్ లాంటిది ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏంటి ఆ ట్వీట్ అంటే, భాష జాగ్రత్త, మీరు మాట్లాడే భాష, మీరు ఉచ్చరించే పదాలు ఏవైతే ఉన్నాయో మీరు భాష అదుపులో పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక్కడే అసలు ట్విస్ట్ అంతా. పవన్ కళ్యాణ్ గారి భాష ఎలా ఉంటుందో తర్వాత మాట్లాడదాం మనం. వీడియోలు కూడా ఉన్నాయి, పెడతాను నేను, మీరు కంగారు పడద్దు. కానీ జనసేన, తెలంగాణ జనసేన వాళ్ళు చెప్పడం ఎప్పుడు చెప్పారు. ఎందుకంటే ఎవరికి నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడేశారు. తెలంగాణ జనసేనలో కొంతమంది నాయకులు ఇంటి చాలా సీరియస్గా అలిగేషన్స్ అయితే చేశారు. వాళ్ళు ఇష్టసరిగా మాట్లాడేసినందుకు గాను తెలంగాణలో ఒక జనసేన నాయకుడిని అరెస్ట్ చేసి లోపలేశారు. అరెస్ట్ చేసి ఏం మాట్లాడాడు అతను? రే రేవంత్ రెడ్డి, రే రేవంత్ రెడ్డి నీ పీక కోస్తానా లేకపోతే ఏదో మాట్లాడాడు ఆయన, నిన్ను బలిస్తాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఆ నోటితో కాస్త ఏం జరిగిందంటే కనుక తీసుకెళ్ళి లోపలేయడం జరిగింది. ముఖ్యమంత్రిని అంటే ఊరుకుంటారు ఏంటండి? ఏ ముఖ్యమంత్రి అన్నా కానీ. అంటే జనసేనలో ఉండే కొంతమంది ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వాస్తవంగా అయితే జనసేనలో, వాస్తవంగా మాట్లాడాలి చూస్తే. అలాగే జన సైనికులు కూడా, కొంతమంది జనసేన నాయకులు కూడా ఏదైతే తెలంగాణలో నవనిర్మాణ సభ అదే అనుకుంటా, దానికి ముందు నవసంకల్ప నిర్మాణ సభ దానికి ముందు మీటింగ్ పెట్టారు వీళ్ళు. చాలామంది చాలా ర్యాష్గా మాట్లాడడం, ఓవర్గా మాట్లాడటమే చేశారు. దాని పర్యవసానం చాలా దాకా వెళ్ళినాయి. మీరు చూసుంటారు, తెలంగాణ జర్నలిస్టులు చాలామంది వ్యతిరేకించారు వాళ్ళని. తెలంగాణలో 2 వర్గాల విభజన పడ్డాయి ఇప్పుడు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న తీరుని జనసేన ఏం చెప్పిందంటే కనుక, ఏం చెప్పిందో నేను చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉందండి. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జనసేన తెలంగాణ ఏ రాసుకొచ్చిందంటే, జనసేన పార్టీ తెలంగాణ నాయకులు, అధికార ప్రతినిధులు, జన సైనికులకు ముఖ్యమైన విజ్ఞప్తి. గత కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై సమర్థవంతంగా స్పందిస్తూ జనసేన పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే మీడియాతో మాట్లాడేటప్పుడు, అలాగే ఇతర రాజకీయ పార్టీల నాయకులు వ్యాఖ్యలపై స్పందించేటప్పుడు దయచేసి మీరు ఉపయోగించే భాష, పదజాలం విషయంలో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు రాసినట్టే లెక్క. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ జనసేన నాయకులు, జన సైనికులు నైతికంగా ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ తమ వైపు ఎటువంటి తప్పు లేకుండా చూసుకోవాలని సూచిస్తుంటారు. అదే స్ఫూర్తితో మీరు అందరూ మీడియా సమావేశాలు, టీవీ డిబేట్స్, సామాజిక మాధ్యమాల్లో స్పందించే సందర్భాల్లో సంయమనం పాటించాలని కోరుతుంటారు. వైసీపీ నా కొడకల్లారా, ఇది పవన్ కళ్యాణ్ గారి భాష. వైసీపీ నా కొడకల్లారా చెప్పు తెగిపోతారు మీకు. ఎవడరా మాట్లాడేది? ఎవడరా నా కొడకల్లారా మాట్లాడతారు? చెప్పు తెగిపోద్ది నా కొడకల్లా. ఎలా మాట్లాడాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు మీరు నమ్మరా? ఒకసారి వీడియో పెడతాను, చూస్తారా? ఒకసారి కట్ చేసి వీడియో పెడతాను. ఈ ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు? ఈ ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు? చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు చెప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఈ ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవరు? చెప్పు తీసుకుపోతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు చెప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి కమర్షియల్గా ఉందా కొడకల్లారా?
ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, తగ్గమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం, నా సహనం. ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత వస్తాం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం చూడగలరా? గుడిసెలు అని చెప్పేసి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడిన విధానం రీసెంట్గా తెలంగాణలో మాట్లాడినప్పుడు కూడా చాలాసేపు ఊగిపోయారు, ఒక 2-3 మినిట్స్ అయితే కనుక. కాబట్టి సంయమనం అని అన్నారు కదా, అందు గురించి మాట్లాడుతున్నా. సంయమనం పాటించాలి అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, కాకపోతే కొద్దిసేపు ఊగారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే ముందు ఓర్పు, సహనం. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా సరే మనం బూతులు మాట్లాడకుండా, మనం తప్పు మాట్లాడకుండా మనం చాలా జాగ్రత్తగా సంయమనం పాటించాలి. అది ఖచ్చితంగా అయితే కనుక రాజకీయ నాయకులు అందరిలో ఉండాలి. అది నేను చెప్పాలనుకుంది. కానీ మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియదు. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.